నేనింకా గులాబీనే, కారు దిగలేదు, పార్టీ మారలేదు అంటున్నారు కడియం శ్రీహరి. అనర్హత కేసులో విచారణకి హాజరైన కడియం తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని స్పీకర్ కి సమాధానం చెప్పారు. మరోవైపు కడియం శ్రీహరి లాంటి నేత అబద్ధాలు చెప్పడం ఆ రాజకీయ జీవితానికి మాయని మచ్చ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు కొనసాగుతోంది. శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట విచారణకు హాజరయ్యారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇప్పటికే తాను పార్టీ మారలేదని అఫిడవిట్ సమర్పించిన కడియం స్పీకర్ ముందు కూడా అదే వాదన వినిపించారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నారని ప్రశ్నించారు. అందుకు సోషల్ మీడియాలో కాంగ్రెస్ కండువాతో ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ గా సృష్టించారన్నారు కడియం. అవి అసలు తన ఫోటోలు కావన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తాను, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాను, దేవాదుల ప్రాజెక్ట్ కోసం పనిచేస్తాను అని చెప్పి బయట మాట్లాడతాడు. కానీ లోపల మాత్రం ఎక్కడ పోలేదు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఇవన్నీ కూడా, ఈ ఫోటోలు, ఈ వీడియోలన్నీ కూడా ఏఐ ద్వారా జనరేట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి మరి వారి సమానం చూస్తూ ఉంటే మరి కడియం శ్రీహరి లాంటి నాయకుడు దిగజాడు రాజకీయాలు కూడా చేసే అవసరం ఆయనకు ఉందా అని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉన్నది. బయట తొడగొట్టిన కడియం విచారణలో మిన్నకుండిపోయారన్నారు వివేకానంద. పార్టీ ఫిరాయించి బుకాయింపులు చేస్తూ ఉన్నాడు, లోపల బయటనేమో తొడగొడుతూ ఉన్నాడు, లోపలనేమో పిల్లిలాగా మారిపోయినాడు. అడ్వకేట్ అడిగే సమాధానానికి మరి చాలా మటుకు నాకు గుర్తులేదు, మరి వయసు పైరబడ్డది కాబట్టి మతిమరుపేమో ఎక్కువైపోయిందేమో అని చెప్పి కడియం స్పీకర్ విచారణలో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోర్టులో ఆయనపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఏదో ఇక్కడ స్పీకర్ దగ్గర మేనేజ్ చేసుకొని పక్కదో పట్టించుకోవచ్చేమో కానీ న్యాయస్థానంలో మాత్రం తప్పకుండా వీరు అనర్హులుగా ప్రకటించబడడానికి అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. దానం అనర్హత పిటిషన్కు సంబంధించిన విచారణ మార్చి 2న జరగనుంది. దానం, కడియం పిటిషన్లపై స్పీకర్ అదే రోజు నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న చర్చ సాగుతోంది. అయితే ఈ ఇద్దరికీ క్లీన్ చిట్ ఇస్తారా లేదా అనర్హత వేటు వేస్తారా అన్నది సస్పెన్స్గా మారింది.